గురువారం జరిగిన ఒక తవ్వకం హైదరాబాద్ చరిత్రలోనే మళ్ళీ ఒక పెద్ద ప్రశ్నని లేవనెత్తింది. గోల్కొండ నుంచి చార్మినార్ దాకా రహస్య సొరంగం ఉందా? ఈ కథ చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం కదా. కానీ ఈసారి నిజంగానే ఆ సొరంగం ముక్క దొరికిందా? హైదరాబాద్లోని చారిత్రక కుతుబ్ షాహీ సమాధుల పక్కనే తవ్వకాల సమయంలో ఒక అనుమానాస్పద నిర్మాణం బయటపడింది. చూడడానికి ఇది ఒక చిన్న సొరంగంలా, ఒక గుహలా కనిపిస్తుంది. కానీ దీన్ని చూసిన వెంటనే స్థానికుల్లో, చరిత్రకారుల్లో ఒకటే చర్చ, ఇదేనా ఆ రహస్య మార్గం అని. కానీ కథ అంత సింపుల్గా లేదు. ఇందులో ఒక వివాదం కూడా దాగి ఉంది. అసలు ఈ సొరంగం ఎక్కడ, ఎలా బయటపడింది? సరిగ్గా 400 ఏళ్ల నాటి కుతుబ్షాహీ సమాధులకు ఆనుకుని ఉన్నటువంటి ఒక ప్లే గ్రౌండ్ పక్కన 18 సీడీ అంటే 18 సీడీ అనే ప్రాంతంలో ఈ నిర్మాణం బయటపడింది. ఖచ్చితంగా చెప్పాలంటే ఇది గోల్కొండ కోటలో ఇప్పుడు వాడుకలో లేని పటాన్ చెరువు దర్వాజా వెనుక భాగంలో ఉంది. అంటే సాధారణ టూరిస్టులు కూడా అసలు వెళ్ళని చోట ఇది. కోట వెనుక దాగి ఉన్న ఒక మూలలో ఉంటుంది ఈ ప్లేస్. ఈ ప్రాంతం చాలా ప్రత్యేకమైంది కూడా. ఎందుకంటే ఇది పూర్తిగా ఏఎస్ఐ నియంత్రణలో లేదు. పాక్షికంగా భారత సైన్యం ఆధీనంలో ఉంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. తవ్వకాలు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే కర్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్ ముహియుద్దీన్ నేరుగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన చేసినటువంటి ఆరోపణ చాలా సీరియస్గా ఉంది. ఈ తవ్వకాలు భారత సైన్యం నిర్వహిస్తోందని, ఇది పూర్తిగా అనధికారం అని ఆయన స్పష్టం చేశారు. వెంటనే భారత పురావస్తు సర్వే సంస్థ అప్రమత్తం చేసి స్థలాన్ని పరిశీలించాలని కోరారు. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది. ఈ అనధికార తవ్వకాల ఆరోపణలు ఇంకా రుజువు కాలేదు. నిజంగా ఏం జరిగిందో ఇంకా తేలాల్సి ఉంది కూడా. ఇక్కడ అసలు కంట్రోల్ ఎవరిది? ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా నిజం. గోల్కొండ కోట మొత్తం సాంకేతికంగా ఏఎస్ఐ ఆధీనంలో ఉన్నప్పటికీ టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్లే ప్రధాన ప్యాలెస్ ప్రాంతం, బాలాహిస్సార్, నయాకిలా ఈ 2 చోట్ల మాత్రమే ఏఎస్ఐ ప్రత్యక్షంగా పహారా అయితే కాస్తోంది. మిగతా కోట మొత్తం కూడా గేట్లతో సహా వాస్తవానికి ఎవరూ పర్యవేక్షించని నో మ్యాన్స్ ల్యాండ్లా మారిపోయింది. ఇప్పుడు ఏఎస్ఐ అధికారులు రంగంలోకి దిగనున్నారు. వారు ఏదైనా రక్షిత నిర్మాణం లేదా పురావస్తు అవశేషాలకు నష్టం జరిగిందా అని పరిశీలిస్తారు. అదే సమయంలో భద్రత కోసం ఈ ప్రాంతంలో ఖచ్చితంగా పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరి ఇది నిజంగా లెజెండరీ సొరంగమేనా? ఇక్కడే అసలు సస్పెన్స్ మొదలవుతోంది. యుద్ధ సమయాల్లో రాజులు రహస్యంగా తప్పించుకోవడానికి ఇలాంటి భూగర్భ మార్గాలను ఉపయోగించేవారని చరిత్రకారుల నమ్మకం. గోల్కొండ కోటకు, చార్మినార్కు మధ్య ఇలాంటి ఒక సుదూర రహస్య సొరంగం ఉందని దశాబ్దాలకు కూడా చెప్పుకుంటూనే ఉన్నారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఇప్పటి వరకు ఆ సొరంగం ఉనికి ఎక్కడా, ఎప్పుడూ ఖచ్చితంగా నిరూపించబడలేదు. గతంలో గోల్కొండ చుట్టుపక్కల ఇలాంటి నిర్మాణాలు చాలాసార్లు బయటపడ్డాయి. కానీ పరిశోధించిన ప్రతిసారి కూడా అవి డ్రైనేజీ కాలువలుగానో, నేల మాలిగలుగానో మాత్రమే, లేదా వేరే పురాతన నిర్మాణ అవశేషాలుగానో మాత్రమే తేలాయి. నిజమైన సొరంగంగా అస్సలు ఎప్పుడూ బయటపడనే లేదు. పైగా హైదరాబాద్ నేల పూర్తిగా రాతిమయమైంది. దీంతో సుదూర సొరంగాలు తవ్వడం, నిర్మించడం చాలా కష్టమని చరిత్రకారులు చెబుతూనే ఉన్నారు. అందుకే వాళ్ళు ఈ సీక్రెట్ టన్నెల్ కథలను తరచూ కొట్టి పడేస్తూ ఉన్నారు. మరి ఈసారి ఏమవుతుంది? ఇది నిజంగా ఆ లెజెండరీ మార్గం ముఖ్యనా, లేక మరో సాధారణ నిర్మాణమేనా? ఏఎస్ఐ పరిశోధన తర్వాతే అసలు నిజం తెలియనుంది. గోల్కొండ కోట గురించి తెలుసుకోవాల్సిన విషయాలు: ఈ కోట కథ 14వ శతాబ్దం నాటిది. కాకతీయ రాజ్యం కింద వరంగల్ను పాలించిన రాజు దేవరాయి మొదట ఇక్కడ ఒక మట్టి కోటను నిర్మించాడట. తర్వాత 1358 నుంచి 1375 మధ్య ఇది బహమనీ సామ్రాజ్యం చేతుల్లోకి వెళ్ళిపోయింది. బహమనీ చివరి చక్రవర్తి అయినటువంటి మహమూద్ షా మరణం తర్వాత 1518లో సుల్తాన్ కులీ కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించి ఈ కోటను ఒక పూర్తి స్థాయి కోటగా మార్చాడు. ఇరాన్లోని హమదాన్ నుంచి వచ్చిన సుల్తాన్ కులీ బహ్మనీ సామ్రాజ్యంలో తెలంగాణ ప్రాంత గవర్నర్గా కూడా ఎదిగాడు. ఆ సమయంలోనే ఈ కోట బాధ్యత ఆయనకు వచ్చింది. దాని చుట్టూ కూడా ఆయన ఒక ప్రహరీ నగరాన్ని నిర్మించడం మొదలుపెట్టేశాడు. అలా ఇది గోల్కొండ కోటగా మారింది. తెలుగులో గోల్కొండ అంటే గొర్రెల కాపరుల కొండ అనే పదం నుంచి ఈ పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. ఈ కోటకు మొత్తం 87 బురుజులు, 8 దర్వాజాలు ఉన్నాయి. దక్కన్ ప్రాంతంలోనే అత్యంత సురక్షితమైన కోటల్లో ఇది ఒకటిగా ఎప్పుడో పేరుగాంచింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యాన్ని ఏకంగా 8 నెలల పాటు ఇది అడ్డుకుంది. 1687లోనే ఆయన హైదరాబాద్ను జయించగలిగాడు.
ఇక సుల్తాన్ కులీ మనవడైనటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో హైదరాబాద్ నగరాన్ని స్థాపించడం జరిగింది. చార్మినార్ ఈ నగరానికి పునాదిగా కూడా నిలిచింది. అత్యవసర పరిస్థితుల్లో గోల్కొండ కోట నుంచి బయటకు తప్పించుకునేందుకు రహస్యంగా చార్మినార్ వరకు ఒక సొరంగ మార్గాన్ని నిర్మించారని ఏళ్లుగా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఎవరైనా గోల్కొండ కోటకు వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి చార్మినార్కు ఒక సొరంగ మార్గం ఉంది అని ప్రతి చోట కూడా గైడ్ నోటి ద్వారా వింటూనే ఉంటాం. కానీ మనం ఎవరం కూడా దీన్ని ఎప్పుడూ గమనించలేదు. ఈ విషయమై 1927లోనే చరిత్రకారుడు సయ్యద్ అలీ అస్గర్ బిల్గ్రామీ తన ల్యాండ్ మార్క్స్ ఆఫ్ ది డక్కన్ గ్రంథంలో ప్రస్తావించారు. గోల్కొండ నుంచి బరాదరి మీదుగా గోషామహల్ వరకు కూడా దాదాపు 5 మైళ్ళ పొడవైన సొరంగం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సొరంగం ఖచ్చితమైన ఆనవాళ్లు ఇప్పటి వరకు కూడా లభించలేదు. దీని చారిత్రాత్మక కథనంగానే పరిగణిస్తున్నారు. ఒక చిన్న తవ్వకం, ఒక అనుమానాస్పద నిర్మాణం, అదేవిధంగా 400 ఏళ్లుగా చెప్పుకుంటున్న ఒక లెజెండ్, ఇవన్నీ కలిసి ఇప్పుడు హైదరాబాద్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాయి. ఇది నిజంగా గోల్కొండ నుంచి చార్మినార్ దాకా వెళ్ళే ఆ రహస్య మార్గమేనా, లేక మరేదేనా? ఏఎస్ఐ పరిశోధన పూర్తయ్యేదాకా కూడా ఈ మిస్టరీకి మనకి సమాధానం దొరకదు. మరి మీరేమంటారు? ఈ సొరంగం వెనుక నిజంగా ఏదైనా చారిత్రాత్మక రహస్యం ఉందని మీరు నమ్ముతారా? కామెంట్స్లో మీ అభిప్రాయం తెలియచేయండి. మరి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన పొలిటికోస్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్స్ ద్వారా అన్నీ కూడా అందుతూ ఉంటాయి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.